బడ్జెట్ ఏం బడ్జెట్? సో యూనియన్ మన 26, 27 బడ్జెట్. సో ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ అదే జరుగుతుంది ట్యాక్సెస్ మీద. సో ఈ బడ్జెట్ ఎట్లొచ్చింది ఏమనేసి. కానీ ఈ బడ్జెట్‌లో మోస్ట్‌లీ మిడిల్ క్లాస్ పీపుల్స్‌కి ఎంతవరకు హెల్ప్ అయింది లేదనేసి ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే సో అన్ని విధాలుగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాసే. సో ఎందుకంటే ఒక డిసాస్టర్, హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఉండే సేవింగ్స్ అంతా ఖాళీ అయ్యేది ఫస్టు మందే. ఎందుకంటే ప్రాపర్ ప్లాన్ లేని దానివల్ల. ఇంకోటి మోస్ట్‌లీ ఇప్పుడు వరకు 80% వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మన ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల, సో డిజీజ్ వల్లే మనం చాలా వరకు హాస్పిటల్‌కి వెళ్ళి సో ఉండే మనీ మొత్తం లాస్ చేసుకుంటాం. కానీ ప్రాపర్ ప్లాన్ ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇంకొంచెం బెటర్ అయితే మనం ఏమంటే హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ స్టెప్ అనేది హెల్త్. మనం బాగుంటే మన ఫ్యామిలీని మనం రోల్ మోడల్గా మనం చేయొచ్చు. కానీ మనమే సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకోటి వన్స్ హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ తీసుకోంటే మంచిది. వన్స్ తీసుకోలేదా ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా ప్రాపర్గా మనకి క్లెయిమ్ అవుతుందా లేదా ఇప్పుడు చాలా వరకు దాని మీదే పోతా ఉంది. సో మనం ఆ టాపిక్కి పోకుండా దీని మీదకి వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కరెక్షన్ చేసి ఫస్ట్ తినే చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకుంటే నేను నా ఫ్యామిలీ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇండివిజువల్గానే ఉంటున్నాం. సో ఇలా ఉండేటప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో ఫర్దర్ దీని మీద నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.